హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైన్ ఆర్ట్స్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో మీతో షేర్ చేసుకోబోయేది ముందుగా కేక్కి సంబంధించిన ఈ ఫ్లాంక్స్ ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా ఒక పక్కనే ఉంచండి. నేనైతే ఫ్లిప్కార్ట్లోని పెయింటింగ్ క్యాన్వాస్ రోల్ అయితే ఆర్డర్ చేశానండి. ఇది 5 మీటర్స్ రోల్ అనమాట. నాకు 349 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పక్కన ఉన్నాయి చూడండి. 349కి 12 ఇంచెస్ 5 మీటర్స్ రోల్ అయితే మనకు వచ్చింది. నేను తీరా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నాను. నేను కార్డ్బోర్డ్స్ అయితే అన్నీ జాగ్రత్త చేసి ఉంచానన్నమాట. మంచి బాక్సెస్ ఉంటే నేను అవి జాగ్రత్త చేశాను. ఆ తర్వాత ఈ రోల్ అయితే ఇలా వచ్చిందనమాట. మనం ఎంత డ్రాయింగ్ వేసినా సరే ఫ్లాంక్ అంటే మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, క్యాన్వాస్ డ్రాయింగ్ బోర్డ్స్ అవి ఇవి అని చెప్పేసి చాలా కాస్ట్ అవుతున్నాయి. మనం ఎక్కువ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాము. ప్రతిసారి ఆర్డర్ చేస్తుంటే 350 నుంచి 250, 500 చాలా కాస్ట్ అవుతుంది. మనమే స్వయంగా కొన్ని చేసుకుంటే చాలా పెయింటింగ్స్ వేసుకోవచ్చు, ఎక్కువ శాతం అవుతాయి అనేది నా ఐడియా అనమాట. అప్పుడప్పుడు మనం అవి బుక్ చేసుకుంటాం. కాకపోతే నేను ఈసారి అయితే ఇలా మనమే స్వయంగా చేద్దాము, ఏవైనా బోర్డ్స్ మన దగ్గర ఉంటాయి కదా, ఫ్లాంక్స్ ఉంటాయి కదా అనుకున్నాను. నేనైతే ఈ ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న ఈ ఫ్లాంక్స్తోనే ఇలా సెట్ చేశానండి. చక్కగా చేయొచ్చు, ఎందుకంటే ఈ క్యాన్వాస్ రోల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 349కి 5 మీటర్స్ వస్తుందా రాదా అనుకున్నాను. బాగానే వచ్చింది. ఎందుకంటే మన ఆర్డర్ పెట్టేటప్పుడు ఒకలా ఉంటుంది, మన దగ్గరికి వచ్చిన తర్వాత లెంత్ అనేది తగ్గిపోవచ్చు, క్వాలిటీ లేదా తగ్గొచ్చు. కానీ ఇది చాలా బాగుంది. నేను పక్కన మీకు కొంచెం పిక్స్ పెట్టాను కదా, మీరు అందులో చెక్ చేసుకోండి. దీని లింక్ కూడా వీలైతే నేను షేర్ చేస్తాను. నేనైతే చక్కగా ఇలాగా ఫెవికాల్ గమ్తోని ఈ ఫ్లాంక్ మొత్తం రాసేసి, అలానే ఈ క్లాత్కే మనం గమ్ రాస్తే ఇంకా మంచిగా సెట్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు సైడ్కి మాత్రం కొంచెం ఇలా చేయండి. కటింగ్ కూడా చేసి మనం చేయొచ్చు, కానీ ఇదైతే చాలా స్టిఫ్గా ఉంటుంది. 4 వైపులా మంచిగా ఫోల్డింగ్ చేసి కొంచెం జాగ్రత్తగా చేసామంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుందన్నమాట. నీట్గా ఉండడం కోసం నేను ఒక వైట్ పేపర్ని కూడా బ్యాక్ సైడ్ అయితే సెట్ చేశాను. అలానే ఈ మంచి బాక్సెస్ ఏవైనా సరే, మనకి ఇలాంటి కార్డ్బోర్డ్స్కి సంబంధించిన బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ ముందుగా అయితే నేను ఇలా స్క్వేర్గా కట్ చేసుకున్నాను. స్క్వేర్ పెయింటింగ్స్ కావాలంటే స్క్వేర్, లేదనుకుంటే రౌండ్ పెయింటింగ్స్ కావాలంటే అలా రకరకాల పెయింటింగ్స్ అయితే మనం వేస్తూ ఉంటాం కదా. ప్రజెంటేషన్ చాలా బాగా కనిపించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. నేనైతే ఎక్కువగా షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు ఈ డ్రాయింగ్ షీట్స్ సరిపోవట్లేదు అనమాట. ఎంత చేసినా సరే క్వాలిటీ మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకున్నాను. అందుకే నేను ఈ రోల్ అయితే తెప్పించాను అనమాట, క్యాన్వాస్ రోల్. ఇలా అయితే రౌండ్ అవుట్ చేశాను. 2-in-1 ప్లాస్టర్ అయితే దీనికి సెట్ చేశాను. ఎందుకంటే మా పిల్లలు ఫ్రెండ్స్ బర్త్డేస్ వస్తే అమ్మ ఏదైనా పెయింటింగ్ ఉంటే ఇవ్వవా అని అడుగుతున్నారు. అందుకే నా దగ్గర పెయింటింగ్స్ అనేవి నేను ఎక్కువగా ఎక్కడ సెట్ చేయలేదు, వాల్కి కానీ దేనికిను. పిల్లలే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈసారి ఈ పెయింటింగ్స్ మాత్రం ఎవరికి ఇవ్వాలి అని అనిపించట్లేదు. ఎందుకంటే ఇవి చేస్తూ ఉన్న తర్వాత మనం ఆర్డర్ పెడతా ఉంటాం కదా, మీషోలోన ఇలా ఫ్లిప్కార్ట్లోన క్యాన్వాస్ డ్రాయింగ్ బోర్డ్స్ అయితే ఆర్డర్ పెడతా ఉంటాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మనీ అవుతుంది, తక్కువ అవుతుంది. ఇలా 5 మీటర్స్ క్లాత్ కనుక మన దగ్గరికి వచ్చిందంటే ఈ క్యాన్వాస్ రోల్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువగా పెయింటింగ్స్ చేసుకునే వాళ్ళు ఇలా చేస్తే క్వాలిటీ కూడా బాగుంది, మనీకి కూడా వస్తుంది. సడన్గా ఎవరి బర్త్డే పార్టీస్ అయినా సరే మనం కొన్ని ఇవ్వచ్చు, కొన్ని మన ఇంట్లోనే చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొకసారి ప్లీజ్ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది ఈ వీడియో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.